సార్ మేము ఉమ్మడి బాలమూరుకి వెళ్ళి వచ్చినాం. నారాయణపేట డిస్టిక్ ఉట్కూరు మండలికి వెళ్ళి ఏఐసిసి పిలుపు మేరకు మేము ఇక్కడ హైదరాబాద్కు రావడం జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాకు పెద్దలు నిర్ణయిస్తారు కాబట్టి వాళ్ళకు కట్టుబడి మేము బూత్ లెవెల్ల ప్రజల్లోకి 6 పథకాలు కానీ ప్రతి ఇంటికి చేరాలి కానీ ఈ కాంగ్రెస్ పథకాలు ఏమేమి చేస్తున్నామో మేము కార్యకర్తల తరఫున మేము ఏం చేస్తున్నామంటే ఊర్లో పోయి ప్రతి ఒక్కరికి మన కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు అమలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే అభ్యర్థి నిలబడతారో వాళ్ళకు అఖండ విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. దానికి పార్టీలకు అతీతంగా ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దాన్ని ఏ విధంగా చూస్తుంది? మేము కూడా రామభక్తులమే. రాముడు అంటే మాకు అందరి వాడు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాముడు మేమేమని వాళ్ళు ఏదో రామ మందిరం వాళ్ళు కట్టినట్టు గత చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అన్ని మతాలను కలుపుకుపోయి అందరికీ రాముడు అంటే కూడా మాకు అభిమానమే. మేము కూడా రామభక్తులం కాబట్టి వాళ్ళు ఏదో మాకు పార్టీ తరఫున ఓట్లు పడతాయి కదా అని వాళ్ళు బీజేపీ వాళ్ళు అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు కాబట్టి అది తప్పు. ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో రాముడు అంటే ఎవరు, భక్తి అంటే ఎవరు అనేది ముందే తెలుస్తుంది. కొన్ని సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉన్నందుకే ఈ అయోధ్య రామాలయం అనేది సాధ్యమైంది. అదే కాంగ్రెస్ ఉంటే సాధ్యం కాకపోతే గతంలో దాదాపు 15-20 మందిని హైకోర్టు న్యాయమూర్తులను పెట్టి కాసి అడ్డుకున్న ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ వాళ్ళు. రామ మందిరం నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు 500 సంవత్సరాల నుంచి పోరాడుతుంది కాంగ్రెస్ కూడా. ఎందుకంటే వాళ్ళు అధికారంలో వచ్చింది కాబట్టి వాళ్ళ తరఫున ఏదో ఒకటి హైకోర్టు తరఫున ఏదో జరిగింది, మంచిది జరిగింది కాబట్టి మేము ఏమంటున్నామంటే దాన్ని తప్పు పట్టించాం. వాళ్ళు ఏమంటే మేమే కట్టించినాం, మేమే గెలిచినాం కోట్ల, మేమే కాంగ్రెస్ వాళ్ళు మొన్న రాహుల్ గాంధీ కానీ ఇంకా వేరే కానీ కాంగ్రెస్ తిరస్కరించడం కాదు, అది తప్పు. ఎందుకంటే రాముడు అనేవాడు అందరికీ దేవుడే. మేము కూడా ఏమంటున్నామంటే వాళ్ళు ఆ అపోహలో ఉన్నారు కాబట్టి మేము అది పట్టించుకోము. కాబట్టి మేము ఒకటే సిద్ధాంతం, ప్రజలతో పోయి ప్రజలు ఎందుకంటే ఒక 10-20 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారంటే నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఏమంటే మెయిన్ 6 గ్యారెంటీలు తీసుకుపోతుంది. నిరుద్యోగ ఒకటి, రెండవది రైతులకు రుణమాఫీ, మన గృహలక్ష్మి 500 సిలిండర్, 200 గృహలక్ష్మికి, ఇవన్నీ మేము 6 గ్యారెంటీలు తీసుకుపోయిన తర్వాత మేము ఏందో అప్పుడు తెలుస్తుందండి.